మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి అండ్ మన నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది చిన్న పెద్ద అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ను డబ్బును ఒకే చోట చేర్చి వాటి తరపున ప్రొఫెషనల్ మేనేజర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానం. అంటే మీరు స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా షేర్స్ను కొనడంలో కష్టం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తాన్నిగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద ఇన్వెస్టర్స్గా లాభాలను పొందగలరు. ఇవి స్టాక్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి వివిధ అసెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇక్కడ మీ డబ్బును ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు నిపుణులతో నడిపిస్తారు. మ్యూచువల్ ఫండ్ ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్. నెంబర్ 1, ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి? ఇవి మ్యూచువల్ ఫండ్స్లో ఒక రకం. ఇవి మన డబ్బును స్టాక్ మార్కెట్ కంపెనీస్లో షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ఫండ్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇస్తారు. అంటే మీరు కనీసం 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావచ్చు. కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఊహించినట్లు ఉండదు కాబట్టి రిస్క్ ఉంటుంది. దీనివల్ల షార్ట్ టర్మ్లో లాస్ కూడా రావచ్చు. ఇందులో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అంటూ 3 రకాల ఫండ్స్ ఉంటాయి. అవి రిస్క్ రిటర్న్స్ పరంగా వేరుగా ఉంటాయి. మొత్తానికి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీ లక్ష్యాలకు అనుగుణంగా ఒక సరైన ఈక్విటీ ఫండ్ ఎంచుకోవడం మంచిది. నెంబర్ 2, డెట్ ఫండ్. డెట్ ఫండ్ అంటే ఏంటి? ఇవి మ్యూచువల్ ఫండ్స్ లో ఒక రకం. ఇవి మన డబ్బును గవర్నమెంట్ బాండ్స్, కోఆపరేటివ్ బాండ్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సాధారణంగా ఇవి స్టాక్ మార్కెట్ తో పోలిస్తే తక్కువ రిస్క్ కలిగినవిగా భావిస్తారు. కానీ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండవు. సుమారుగా 5% నుండి 8% వరకే ఉంటాయి. ఈ ఫండ్స్ కొంత స్టేబుల్ ఇన్కమ్ ఇవ్వగలవు. అందుకే ఇది లో రిస్క్, మోడరేట్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ గా చెప్పబడుతుంది. కానీ డ్యూరేషన్, ఇంట్రెస్ట్ రేట్, సెన్సిటివిటీ లాంటివి కూడా మన ఇన్వెస్ట్మెంట్ పై ప్రభావం చూపుతాయి. మీకు చాలా తక్కువ రిస్క్ కావాలనుకుంటే డెట్ ఫండ్ ఈజ్ ద బెస్ట్. కానీ బ్యాంక్ ఎఫ్డి కంటే కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వారికి డెట్ ఫండ్ మంచి ఎంపిక అని చెప్పాలి. నెంబర్ 3, హైబ్రిడ్ ఫండ్. హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి? ఇవి మ్యూచువల్ ఫండ్స్ లో ఒక రకం, కానీ ప్రత్యేకం. ఎందుకంటే ఇవి మీ డబ్బును ఈక్విటీ ఫండ్ మరియు డెట్, బాండ్స్ రెండింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది రిస్క్ మరియు రిటర్న్ మధ్య బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. అంటే మినిమం రిస్క్, తక్కువ రాబడి. ఈ ఫండ్ స్టాక్ మార్కెట్ రిస్క్ ను తగ్గించాలనుకునే వారికి, కానీ ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వారికి ఉత్తమమైనది. ఇవి కూడా 3 టైప్స్ ఉంటాయి: అగ్రెసివ్ హైబ్రిడ్, కన్సర్వేటివ్ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ అడ్వాన్స్ హైబ్రిడ్ ఫండ్. మీరు మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తుంటే సురక్షితమైన మెల్లగా పెరుగుదలగా కోరుకుంటే హైబ్రిడ్ ఫండ్ ఉత్తమమైనది. మ్యూచువల్ ఫండ్స్ మనకు కొన్ని ప్రయోజనాలు ఇస్తుంది. చిన్న మొత్తంలో ప్రారంభం చేయొచ్చు. డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ తగ్గుతుంది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ట్రాన్స్పరెన్సీ, రెగ్యులేషన్. ఎందుకంటే వీటిని సెబీ రక్షిస్తుంది. అంటే మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి మార్కెట్లో నేరుగా పాల్గొకుండా కూడా లాభాలు పొందగలరు. అయితే పెట్టుబడి చేసే ముందు మీ లక్ష్యం, రిస్క్ టాలరెన్సీ తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్స్ ను మోసపూరితమైన పెట్టుబడి నుండి సెబీ రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ లో డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.